బామ్మ తన కథను మొదలుపెట్టింది. పూర్వం ఒక మాయాలోకంలో ఒక రాక్షసుడుండేవాడు. వాడికి మనుషుల కళ్లలో ఉండే కాంతిని, వాళ్ల నవ్వుల్నీ చూస్తే చాలా అసూయగా ఉండేది. అందుకే వాడు మనుషుల మధ్య మాయా అద్దాలను పెట్టాడు. మనుషుల ఆ అద్దాల్లో తమని తాము చూసుకుంటూ అందులో కనిపించే రంగుల లోకంలో మునిగిపోయేవారు. అలా వాళ్లు ఆ అద్దాలవైపు చూస్తున్న ప్రతి నిమిషం ఆ తెరవెనుక రాక్షసుడు వాళ్లకు తెలియకుండానే వాళ్ల జీవితంలోని సమయాన్ని దొంగలించి ఒక పెద్ద చీకటి పెట్టెలో దాచేసేవాడు. మనుషుల అద్దాలను చూస్తూ అలాగే ఉండిపోయేవారు. వాళ్ల పక్కన ఉన్న అమ్మ, నాన్న, స్నేహితులు పిలుస్తున్నా వాళ్లకు వినిపించేది కాదు. అలా సమయం గడిచే కొద్దీ వాళ్ల మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోయి మనుషులొకరికొకరు అపరిచితులుగా మారిపోయారు. ఆ రాక్షసుడు ఎంత సమయాన్ని దొంగిలిస్తే వాడు అంత బలవంతుడయ్యేవాడు. చివరికి ఆ రాజ్యంలో మనుషులు ఉన్నా మాటలు లేని ఒక నిశ్శబ్దలోకల్లా మారిపోయింది. విశ్వ తన ఐప్యాడ్ వైపు చూసి, బామ్మా, ఈ ఐప్యాడ్ కూడా ఆ మాయా అద్దంలాంటిదేనా అని అడిగాడు. అవును విశ్వా అని బామ్మ అంది. ఈ యంత్రాలు మన కళ్లను కట్టిపడేసి మన చుట్టూ ఉన్న అందమైన లోకాన్ని, మనవాళ్లని దూరం చేస్తున్నాయి. రాక్షసుడు దొంగలించేది గడియారంలోని సమయం కాదు, మన జ్ఞాపకాల్లో ఉండాల్సిన సమయాన్ని. రేపు నువ్వు అమెరికా వెళ్ళిపోయాక కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు. అప్పుడు అక్కడ ఆడుకుందామన్నా వీళ్ళిద్దరూ నీ పక్కన ఉండరు. అప్పుడు నీకు నీ గేమ్ గుర్తుంటుంది, కాని నీ పక్కనే ఉన్న చింటూ, నీలిమలతో కలిసి నవ్వుటూ గడిపిన క్షణాలు మాత్రం గుర్తుండవు అని బామ్మ వివరించింది. బామ్మ మాటలు వినగానే విశ్వకు తాను మనుషుల మధ్య ఉండి కూడా ఎంత ఒంటరిగా ఉన్నాడో అర్థమైంది. పిల్లలు ముగ్గురూ ఒక్కసారిగా తమ గ్యాడ్జెట్స్ పక్కన పడేశారు. విశ్వ గబగబా వెళ్లి వర్షంలో తడుస్తున్న బట్టలన్నీ తీసుకుని లోపలికి వచ్చారు. ఆ రోజు వాళ్ల జ్ఞాపకాల పెట్టెలో ఆ రాక్షసుడు దొంగలించలేని ఎన్నో అందమైన క్షణాలు వచ్చి చేరాయి. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.